కవిత అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ముఖ్యంగా కవిత అరెస్ట్ వెనుక ఈడీ ఉంది, అంతే తప్పించి వేరే ఎవరు ఉండే అవకాశమే లేదు. ఇది సంవత్సరంన్నరగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. నేను ఇంతకుముందు అప్రూవర్స్గా మారిన అరుణ్ రామచంద్ర పిల్లై కానివ్వండి, అభిషేక్ కానివ్వండి, తర్వాత సుకేష్ చంద్రశేఖర్ కానివ్వండి, వీళ్ళందరి నుంచి ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. తర్వాత వాళ్ళ అప్రూవర్స్గా మారి ఇంకా మరింత సమాచారాన్ని ఇచ్చారు. దాంతో కవితను అరెస్ట్ చేశారు, తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. అంతే తప్పించి ఇక్కడ వాళ్ళు అవినీతికి పాల్పడ్డట్టు 200 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని ఇప్పటికే తెలిసింది. మొత్తంగా చూస్తే అదొక 600 కోట్ల స్కామ్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. విషయాలన్నీ మీడియా ముందుకు వస్తాయి, ప్రజల ముందుకు వస్తాయి. అంటే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఇన్ని రోజులు ఒక సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా నడిచింది కవిత లిక్కర్ ఎపిసోడ్ అనేది. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి దీనికి ఒక పులి స్టాప్ పడ్డది. సో అందుకు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి అనుకోవచ్చా? ఫుల్ స్టాప్ ఏం పడలేదు, కేవలం కామా మాత్రమే. ఆమె జైలుకు వెళ్ళడం జరిగింది. ఇంకా ముందు ఉన్నది అసలు ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే దాని విషయాలన్నీ బయటకు వస్తాయి. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఏమాత్రం స్పందించలేదు, దీని మీద కనీసం మాట్లాడలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు, బ్లాక్ డేగా ప్రకటిస్తాం అది ఇది అంటున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే, కవితను సమర్థించడం ఇష్టం లేకనా, లేకపోతే సమర్థించుకోలేకనా కవిత విషయంలో ఆయన స్పందించలేదు, లేకపోతే దాన్ని డౌన్ ప్లే చేద్దాం ఆ ఇష్యూననే ఆలోచన వచ్చిందా తెలియదు. కానీ కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాగానే దాని మీద స్పందించారు. అంటే ఆయన ఏంటి, దానికి ఒక రాజకీయ రంగు పులుముదామనే ఆలోచనతోటి ఈ ఇండియా అలయన్సు వీళ్ళ ఈ స్థాయిలో వాళ్ళు ఒక దేశవ్యాప్తంగా ఒక యాంటీ బీజేపీ అలయన్స్ ఏదైతే ఫామ్ అయిందో దాంట్లో పార్టిసిపేట్ చేద్దామనే ఆలోచనతో ఆయన ఉన్నట్టున్నాడు.